తిరుమల తిరుపతి దేవస్థానంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి. ఎవరైనా ఏమన్నారు ఈ బ్రేకింగ్ లో మనం చూద్దాం. గట్టిగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థానంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత టీటీడీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు శ్రీనివాస్ గౌడ్. శ్రీవారి దర్శనం గదుల విషయంలో తెలంగాణ నేతలు వ్యాపారవేత్తల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో కూడా తెలంగాణ భక్తులపై ఇలాంటి వివక్ష తేడా చూపించలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 10 ఏళ్లలో ఇలాంటి తేడాలు జరగలేదని, ఇప్పుడే ఇలా జరుగుతోందని, దీన్ని చంద్రబాబు సరిచేయాలని కోరారు. తెలంగాణ భక్తులపై ఇలాగే తేడా చూపిస్తే 2 తెలుగు రాష్ట్రాలకు అది మంచిది కాదంటున్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రజలకు మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది.